2016 ఇయర్ ఇది ఇండియన్ క్రికెట్కు ఏమాత్రం సాధారణమైన సంవత్సరం కాదు. ఎందుకంటే ఒకవైపు ఇండియాలోనే బెస్ట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తన ప్రైమ్ ఫామ్లోకి ఎంటర్ అయ్యాడు. మరోవైపు మన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 3 ఐసీసీ ట్రోఫీలు గెలుచుకొని ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచారు మహేంద్ర సింగ్ ధోని. సరిగ్గా అదే సమయంలో ఇండియాలో జరగాల్సిన 2016 టీ20 వరల్డ్ కప్ వచ్చింది. ఈ వరల్డ్ కప్ మన టీమిండియా జనరేషన్కు అత్యంత గుర్తుండిపోయే టోర్నమెంట్లో ఒకటని చెప్పుకోవచ్చు. ఈ వరల్డ్ కప్ కోసం ఇండియా స్క్వాడ్ని ప్రకటించినప్పుడు అందులో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, ఆశిష్ నెహ్రా వంటి సీనియర్ మ్యాచ్ విన్నర్లతో పాటు యంగ్స్టర్స్ అయిన జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా కూడా మన టీంలో ఉన్నారప్పుడు. ఈ వరల్డ్ కప్లో ఇండియా టీం ఫేవరెట్గా నిలిచింది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ మన సొంత గడ్డపై జరుగుతుంది. పైగా పేపర్ మీద మన టీమిండియా చాలా స్ట్రాంగ్గా కనిపించింది. దాంతో ఫ్యాన్స్ అందరూ 2011 వరల్డ్ కప్ను మన సొంత గడ్డపై ఎలాగైతే గెలిచామో అలాగే సేమ్ 2016 టీ20 వరల్డ్ కప్ని కూడా గెలుస్తామని అందరూ ఆశించారు. ఎందుకంటే టోర్నమెంట్ మొత్తం ఇండియన్ టీం చాలా బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చింది. ఇండియన్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అయితే దాదాపు ప్రతి మ్యాచ్లోనూ పరుగుల వరదను పారించాడు. అది పాకిస్తాన్ పైన సాధించిన 55 రన్స్ ఇన్నింగ్స్ అయినా లేదా ఆస్ట్రేలియా మీద వర్చువల్ నాకౌట్లో 82 రన్స్ సాధించడమైనా. ఇలాంటి ఇన్నింగ్స్తో పాటు అతడు సెమీఫైనల్లో ఎంతో వేగంగా 89 రన్స్ స్కోర్ చేశాడు. కానీ ఆ రోజు వచ్చింది 31 మార్చ్ 2016. ఇండియా మరియు వెస్టిండీస్ మధ్య టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇండియన్ టీం అప్పటికే 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయింది. దానితో పాటు 2015 ఓడిఐ వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా ఓడిపోయింది. 2016లో కూడా అదే రిపీట్ అవ్వడం వలన ఇండియా టీంపై చోకర్స్ అనే ట్యాగ్ పడిపోయింది. ఎందుకంటే సెమీఫైనల్ మ్యాచ్లో లెండెల్ సిమెల్స్, మీరు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ట్రావిస్ హెడ్ 2016 వర్షన్ అని చెప్పుకోవచ్చు. అతను 82 రన్స్ చేశాడు. అతనిది 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు అవుట్ అయినా కానీ అతనికి లైఫ్ దబ్బించింది. ఆ తర్వాత టీమిండియా ఓడిపోయింది. విరాట్ కోహ్లీ అయితే స్వయంగా అన్నాడు, ఈ వరల్డ్ కప్ తన జీవితంలో ఒక హార్ట్ బ్రేక్ అని చెప్పాడు. మరి ఇంత ఫామ్లో ఉన్న టీమిండియా హోమ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వరల్డ్ కప్ గెలవలేకపోయింది? ఈ రోజు వీడియోలో మనం 2016 టీ20 వరల్డ్ కప్లో ఇండియా ఎదుర్కొన్న ద ఇంపాసిబుల్ లాస్ గురించి ఇవాళ నిజాలు మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. 2016 టీ20 వరల్డ్ కప్కి ముందు టీమిండియా 2014లో శ్రీలంక చేతిలో ఓడిపోయి వచ్చింది. కాబట్టి ఈసారి హోమ్ కండిషన్స్లో టీమిండియా ఈజీగా గెలుస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. ఇది టీ20 వరల్డ్ కప్ యొక్క 6వ ఎడిషన్. అంతకుముందు 5 ఎడిషన్ల విజేతలను చూస్తే మాత్రం 2007లో ఇండియా గెలిచింది, 2009లో పాకిస్తాన్ గెలిచింది, 2010లో ఇంగ్లాండ్ గెలిచింది, 2012లో వెస్టిండీస్ గెలిచింది అండ్ లాస్ట్కి 2014లో శ్రీలంక గెలిచింది. ఇప్పటి వరకు ఏ టీం కూడా తన సొంత గడ్డపై టీ20 వరల్డ్ కప్ని గెలవలేదు. అలాగే ఏ టీం కూడా 2 సార్లు టైటిల్ని గెలవలేదు. కాబట్టి ఈ పాయింట్ వద్ద ఇండియాకు హిస్టరీ క్రియేట్ చేసే గొప్ప అవకాశం ఉండేది. టోర్నమెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందే మనం 2016 ఏషియా కప్ని గెలిచాం. అది కూడా టీ20 ఫార్మాట్లోనే జరిగింది. వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకొని 2016 ఏషియా కప్ని టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. అది టీమిండియా గెలిచింది. కాబట్టి ఇండియాకు మంచి మొమెంటం ఉంది. ఈ వరల్డ్ కప్లో మొత్తం 16 టీమ్స్ ఆడుతుండగా ఇండియా డైరెక్ట్ సూపర్ 10 స్టేజ్కి వెళ్ళింది. గ్రూప్ స్టేజ్ విషయానికి వస్తే మాత్రం మన గ్రూప్లో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ వంటి టీమ్స్ ఉన్నాయి. మన మొదటి మ్యాచ్ న్యూజిలాండ్తో జరిగింది. వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. కానీ వాళ్ళ నిర్ణయం వాళ్ళకే రివర్స్ అయింది. ఇండియా బౌలర్ల దాటికి వాళ్ళు కేవలం 20 ఓవర్లలో 126 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఇండియా గెలవడానికి 127 రన్స్ చేస్తే చాలు. ఈ పాయింట్ దగ్గర అందరూ ఇండియా ఈజీగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ త్వరగా అవుట్ అవ్వడంతో ఇండియా స్టార్ట్ చాలా దారుణంగా ఉంది. 9వ ఓవర్లో ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ వికెట్ కూడా పడేసరికి ఇండియా స్కోర్ కేవలం 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఎంఎస్ ధోని క్రీజ్లో ఉండడంతో ఇంకా ఆశలు ఉన్నాయి టీమిండియా ఫ్యాన్స్కి. కానీ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వకపోవడంతో ఇండియా కేవలం 79 పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందంటే ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ తప్ప
టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్లో ఎవరూ కూడా డబుల్ డిజిట్ స్కోర్ సాధించలేకపోయారు. దాని ఫలితంగా మొదటి మ్యాచ్లో 47 రన్స్ తేడాతో ఓడిపోయాం మనం. ఆ అవమానకరమైన ఓటమి తర్వాత పాకిస్తాన్తో జరిగిన రెండవ మ్యాచ్ నుంచి అంతా టీమిండియాకు అనుకూలంగా మారడం మొదలైంది. ఇంతకు ముందే ఏషియా కప్లో పాకిస్తాన్ని ఓడించిన టీమిండియా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ని ఎంచుకుంది. వర్షం వలన ఈ మ్యాచ్ని కేవలం 18 ఓవర్లకే కుదించారు. పాకిస్తాన్ 18 ఓవర్లలో కేవలం 118 రన్స్ పరుగులే చేసింది. చేజింగ్లో ఓపెనర్లు మళ్లీ విఫలమైనా కానీ కోహ్లీ క్రీజ్లో ఉంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు కదా. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ కలిసి 4వ వికెట్కు 37 బాల్స్లోనే 50 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఆ తర్వాత యువరాజ్ సింగ్ అవుట్ అయినా కానీ కోహ్లీ నాట్అవుట్గా ఉన్నాడు 55 రన్స్ పరుగులతో. టీమిండియాను 6 వికెట్ల తేడాతో గెలిపించాడు విరాట్ కోహ్లీ, మరియు అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది 23 మార్చ్ 2016 మన టీమిండియా 3వ మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడబోతుంది. ఎవరినైతే మనం ఈజీగా ఓడించగలమో వాళ్ళు ఈ మ్యాచ్ని ఒక నెయిల్ బైటింగ్ థ్రిల్లర్గా మార్చారు. ఇండియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం 146 రన్స్ మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ చేజింగ్ మొదలుపెట్టినప్పుడు వాళ్ళు గెలిచేలాగే కనిపించారు. లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్కి వచ్చేసరికి వాళ్ళకి కేవలం 6 బాల్స్లో 11 రన్స్ కావాలి. మొదటి 3 బంతుల్లోనే వాళ్ళు ఆల్రెడీ 9 రన్స్ స్కోర్ చేశారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఇంకో నెక్స్ట్ 3 బాల్స్లో కేవలం 2 రన్సే. ఇక బంగ్లా బ్యాటర్లు అయితే అప్పుడే సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. కానీ ఇక్కడే టర్నింగ్ పాయింట్ జరిగింది. అప్పటి వరకు కేవలం 3 బాల్స్లో 2 రన్స్ కావాలి వాళ్ళకి. ఈజీగా గెలిచే మ్యాచ్ బంగ్లాదేశ్. చాలా మనకు వికెట్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. కానీ వాళ్ళు సింగిల్స్ తీయకుండా భారీ షాట్లు ఆడబోయి వరుసగా 2 బాల్స్లో 2 వికెట్స్ పడిపోయాయి వాళ్ళవి. దీంతో లాస్ట్ బాల్కి 2 రన్స్ కావాలి. ధోని తన రైట్ హ్యాండ్ గ్లౌని తీసి రెడీగా ఉన్నారు. బ్యాట్స్మెన్ బాల్ని మిస్ చేయగా ధోని దాన్ని డైరెక్ట్గా త్రో చేయకుండా చాలా వేగంగా పరుగెత్తుకెళ్లి రన్అట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోని. ఇండియా ఒక్క పరుగుతో గెలిచింది. అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక 4వ మ్యాచ్ మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగింది. ఇది వర్చువల్ నాకౌట్ మ్యాచ్. ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీస్కి వెళ్తారు. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం 4 ఓవర్స్లోనే 53 రన్స్ చేసింది. కానీ ఇండియన్ బౌలర్లు కంబ్యాక్ ఇచ్చారు. వాళ్ళని కేవలం 160 రన్స్కే రిస్ట్రిక్ట్ చేశారు. ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోయేలాగే కనిపించింది. ఎందుకంటే లాస్ట్ 3 ఓవర్స్లో 39 రన్స్ కావాలి. రిక్వైర్డ్ రన్ రేట్ చూస్తే మాత్రం 13 రన్స్ పర్ ఓవర్. కానీ అప్పుడు విరాట్ కోహ్లీ తన కెరియర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి 82 రన్స్తో ఇండియాని గెలిపించారు. దీంతో టీమిండియా సెమీఫైనల్కి దూసుకెళ్లిపోయింది. 31 మార్చ్ 2016 ముంబైలోని వాన్ఖేడే స్టేడియంలో సెమీఫైనల్. వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా 2 మార్పులు చేసింది. శిఖర్ ధవన్ ప్లేస్లో అజింక్య రహానేని తీసుకొచ్చింది టీంలోకి. అండ్ యువరాజ్ ప్లేస్లో మనీష్ పాండేని తీసుకొని వచ్చింది. ఎందుకంటే యువరాజ్ సింగ్కి యాంకిల్ ఇంజురీ వలన అతను 2016 T20 వరల్డ్ కప్కి దూరం అయిపోయాడు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా చాలా అద్భుతంగా ఆడింది. రోహిత్ శర్మ 43 రన్స్ స్కోర్ చేశాడు. అజింక్య రహానే 40 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ విరాట్ కోహ్లీ కేవలం 47 బాల్స్లోనే 89 రన్స్ స్కోర్ చేశాడు. వీళ్ళందరి వలన టీమిండియా 192 అనే భారీ స్కోర్ని సాధించింది. అందరూ టీమిండియా గెలుస్తుందని అనుకున్నారు. కానీ బౌలింగ్ సమయంలో జరిగిన డ్రామా ఎప్పటికీ మర్చిపోలేం. పవర్ ప్లేలో క్రిస్ గేల్ని అండ్ ఆల్సో మార్లెస్ శాముల్ని అవుట్ చేశారు మన టీమిండియా బౌలర్స్. ఆ తర్వాత అసలు డ్రామా మొదలైంది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 7వ ఓవర్లో లెండన్ సిమన్స్ అవుట్ అయ్యాడు. కానీ అది నో బాల్ కావడంతో అతను బతికిపోయాడు. మళ్ళీ 15th ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో లెండన్ సిమన్స్ మళ్ళీ అవుట్ అయ్యాడు. కానీ అది కూడా నో బాల్ అవ్వడంతో మళ్ళీ బతికిపోయాడు లెండన్ సిమన్స్. ఇది ఇలాగుండగా లెండన్ సిమన్స్ ఒక క్యాచ్ ఇచ్చాడు రవీంద్ర జడేజాకి. బౌండరీ లైన్ వద్ద ఎంతో అద్భుతంగా క్యాచ్ పట్టాడు రవీంద్ర జడేజా. కానీ టీవీ ఎంపైర్ చూస్తే మాత్రం బౌండరీ లైన్కి టచ్ అయిపోయాడు రవీంద్ర జడేజా. దాంతో అక్కడ కూడా బతికిపోయాడు లెండన్ సిమన్స్. మన మెయిన్ బౌలర్స్ ఇలా చాలా పరుగులు ఇస్తుండడంతో మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీకి బౌలింగ్ ఇచ్చాడు. అండ్ విరాట్ కోహ్లీ ఒక వికెట్ కూడా తీశాడు. లాస్ట్ ఓవర్లో 8 రన్స్ కాపాడాల్సి ఉండగా కోహ్లీ బౌలింగ్ చేశారు. కానీ అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎక్కడ తప్పు జరిగింది అని మాట్లాడుకుంటే మాత్రం ఒకవేళ మనం గ్రూప్ స్టేజ్లో ఆ ఫస్ట్ మ్యాచ్ కూడా గెలిచి ఉంటే మాత్రం సెమీస్ 1 ఆడేవాళ్ళం. బహుశా ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కు వెళ్ళేవాళ్ళం. మనకు వెస్టిండీస్తో ఆడే అవకాశం ఉండకపోయేది. ఎందుకంటే మన ఫస్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే సెమీఫైనల్ 1 ఆడేవాళ్ళం. అండ్ సెమీఫైనల్ 1లో ఇంగ్లాండ్ ఉంది. అండ్ ఆల్సో సెమీస్లో 193 రన్స్ అనే టార్గెట్ అంటే చాలా చిన్న విషయం కాదు. అది ఎంతో పెద్ద టార్గెట్. స్పెషల్లీ 2016లో 190 రన్స్ అనేది చాలా కొండంత టార్గెట్ అనే చెప్పుకోవచ్చు.
కానీ లెండన్ సిమన్స్ మనకు 2016 వర్షన్ అయిన ట్రావిస్ హెడ్లా కనిపించాడు. అతన్ని మనం 3 సార్లు అవుట్ చేసినా కానీ 2 నోబాల్స్గా మారాయి. ఒకటేమో జడేజా బౌండరీ లైన్ దగ్గర బౌండరీకి తాకాడు. నిజం చెప్పాలంటే ఆ రోజు అదృష్టం మన వైపు లేదు. యువరాజ్ సింగ్ లేకపోవడం కూడా పెద్ద మైనస్ అనే చెప్పుకోవచ్చు. అతను ఉంటే విరాట్ కోహ్లీతో బౌలింగ్ చేయించాల్సిన అవసరం వచ్చేది కాదు టీమిండియాకి. యువరాజ్ సింగ్ ఖచ్చితంగా మధ్యలో ఓవర్స్లో పరుగులు కట్టడి చేసేవాడు. కోహ్లీ టోర్నీ మొత్తం 273 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచారు. కోహ్లీ తర్వాత మన టీంలో అత్యధిక రన్స్ చేసింది ఎవరైనా చూస్తే అది మహేంద్ర సింగ్ ధోని 89 రన్స్తో. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంత తేడా ఉందో తెలుసుకోవచ్చు మనం. అంటే ఇక్కడ కోహ్లీ ఒక్కడే మన టీమిండియాను 2016 వరల్డ్ కప్లో బ్యాటింగ్ పరంగా మోసాడు. మరి ఒకవేళ యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్ ఆడి ఉంటే లేదా ఆ బాల్స్ నో బాల్స్ అవ్వకుండా ఉంటే మాత్రం టీమిండియా ఖచ్చితంగా గెలిచేదనే చెప్పుకోవచ్చు. ఇదండి ఈ వీడియో. మీ ఒపీనియన్లో టీమిండియా ఎక్కడ తప్పు చేయడం వలన ఈ టోర్నమెంట్ ఓడిపోయిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.